విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కారణంగా విశాఖలో గత 3 రోజులుగా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు కనిపించడమే గగనం అన్నట్టుగా తయారైంది. అడపా వచ్చిన బస్సులు కూడా జిల్లా బస్సులు అంటే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అన్ని జిల్లా బస్సులు మాత్రమే స్వల్ప సంఖ్యలో అది కూడా కనిపించాయి. నిత్యం బస్సుల్లో ప్రయాణం చేసే మహిళా శక్తి అంతా ఆటోలను ఆశ్రయించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూడొచ్చు, నిత్యం బస్సులో ప్రయాణికులతో ఎంతో రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్ బస్ స్టాప్ ప్రయాణికులు లేక బస్సులు లేక బోసిపోయి కనిపిస్తుంది. నగరంలో అంతా ఆటో రాజ్యం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టుపక్కల మీరు చూడొచ్చు, నగరంలో చాలా రోడ్లు కర్ఫ్యూ విధించారా అన్నట్టుగా కనిపించాయి. నగర సిపి శంకరప్రత బాగ్చి నిన్నే ప్రజలకి పిలుపునిచ్చారు. అత్యవసరం అయితేనే బయటకు రండి, సాధారణ ప్రయాణాలు పనులు ఏమాత్రం వాయిదా వేసుకోండి అని చెప్పారు. ఇదైతే కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పాలి. నగరంలో చాలా రోడ్లు, జంక్షన్లు అయితే బోసిపోయి కనిపించాయి. నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాపులు, రోడ్లు కూడా ఖాళీగా కనిపించాయి. సిటీ బస్సుల సంఖ్య చాలా స్వల్పంగా అంటే చాలా తక్కువగానే తిరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండేటప్పుడు ఆర్టీసీ ప్రయాణికుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని బస్సులు తరలించినప్పటికీ కూడా అధిక సంఖ్యలో కాకుండా తక్కువ సంఖ్యలోనే బస్సులు తరలించారు. అలాగే విద్యా సంస్థలు సెలవు ప్రకటించి ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను తరలిస్తే బాగుంటుందని చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు. సర్కారు కార్యక్రమాలు ఉంటే చాలు, నగర ప్రజలకు బస్సు ఇక్కట్లు తప్పడం లేదు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం పుణ్యమా అని ఆర్టీసీ బస్సులలో ప్రజలను తరలించడం తెలిసిందే. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. ఏ బస్సు షెల్టర్ చూసినా ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూడడం కనిపించింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం నిమిత్తం విశాఖ నుంచి 1465 బస్సులు, అనకాపల్లి నుంచి 500, అల్లూరు జిల్లా నుంచి 23 బస్సుల ద్వారా ప్రజలను ప్రధాని బహిరంగ సభకు తరలించారు. దీంతో నగరంలో సిటీ బస్సు గమనించడం గగనమన్నట్టుగా పరిస్థితి తయారైంది. నగరంలోని అన్ని బస్ స్టాపుల వద్ద ప్రయాణికులు వేచి ఉండలేక ఆటోలను ఆశ్రయించాల్సిన దృశ్యాలు కనిపించాయి. సిటీలో వరుసగా 3 రోజులుగా బస్సుల కొరత వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా బస్సులు మాత్రమే కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బందోబస్తు విధుల కారణంగా నగరంలోని పలు జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులు సైతం కరువైపోయారు. దీంతో ట్రాఫిక్ అవస్థలు కూడా తప్పలేదని వాహన చోదకులు అసహనం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా కనిపించింది. ఇక ఆటో డ్రైవర్లు ఇదే సమయం అనుకుంటూ తమ వద్ద అధిక ఛార్జీలు వసూలు చేశారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వరకు ఆటోలో రావడానికి 100 రూపాయల వరకు వసూలు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిరు వ్యాపారులు, దుకాణాల ఉద్యోగులు ఇక్కట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది. బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్ చుట్టుపక్కల బస్టాప్లు, జగదంబ జంక్షన్ బస్టాప్లు ఆటోల అడ్డాగా మారిపోయాయి. ప్రయాణికులు నిరాశతో ఆటోలు గమ్యస్థానాలకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కారణంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి అన్న విశాఖ సిపి శంకరప్రత బాగ్చి ఇచ్చిన పిలుపు కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పాలి. ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపించే బస్టాప్లు శనివారం బోసిపోయి కనిపించాయి. బస్సులో వెళ్లి ఆషాఢ మాసం షాపింగ్ చేద్దామనుకున్నా స్త్రీ శక్తికి నిరాశ ఎదురైంది. ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, పోలీసుల తరలింపు కోసం ఇప్పటికే వందలాది బస్సులు భోగాపురం చేరుకున్నాయి. దీంతో నగరంలో సిటీ బస్సుల కొరత ఎదురైంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.